హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. ఈ వీడియో ఎక్స్పెషల్లీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ కోసం మాత్రమే. ఎందుకంటే 2025లో అసలు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, మరి 2026 వస్తుంది. 2026లో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే డౌట్ ఉంటుంది. సో ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు. సో వారితో మాట్లాడి అసలు నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. యెస్. 2025 స్టాక్ మార్కెట్ చూసుకుంటే యారోస్ ఇలా, ఇలా, ఇలా ఉన్నాయి. అవునండి. సో మరి అసలు 2026 ఎలా ఉండబోతుంది? 2025 స్టాక్ మార్కెట్ వర్సెస్ 2026 6 ఎలా స్టాక్ మార్కెట్ అంటే ఏం అవునండి. చెప్తారు? యాక్చువల్‌గా మనకి 2023 బాగా వచ్చిందండి బుల్ మార్కెట్. 23. 23 బాగా వచ్చిన మార్కెట్. అక్కడ అందరూ బాగా సంపాదించారు. హ్మ్. ఈ 24 మధ్యలో నుంచి మార్కెట్స్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ 25 వచ్చేపాటికి ట్రంప్ గారొచ్చి మొత్తం ఇండియాని అతలాకుతలం చేశారు. కంపు చేశారంటారు. బాగా చేశారు. అయితే దీనిలో ఏమవుతుందంటే, ఈ ఇండియా కూడా ఎఫెక్ట్ అయిపోయింది. అటు టారిఫ్స్ రేట్లు పెంచడం చాలా ఒక్కసారిగా 50%, 10, 15% అంటే ఓకే కానీ 50% పెంచడం. ఇంకా దాని మీద ఒక నెగోషియేషన్ రాలేదు. సో, ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇండియాలో ఎఫెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ స్టాక్ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అయింది. హుహు. అంటే అండర్ కరెంట్‌గా కంపెనీస్ అన్నీ దాదాపు $80 బిలియన్ ఎక్స్‌పోర్ట్ ఇండియాకి, యూఎస్‌కి ఉంది. అవన్నీ స్టాక్ అయిపోవటంతో కొంచెం ఎఫెక్ట్ అయింది. హుహు. అయితే నెక్స్ట్ ఇయర్‌కి ఏమవుతుంది ఇప్పుడు అని చూసుకుంటే, నెక్స్ట్ ఇయర్‌లో ఏమవుతుంది మేజర్‌గా ఈ ట్రేడ్ డీల్ అయితే జరుగుతది. ఓకే. ఎటు జనవరిలో జరిగే ఛాన్సెస్ ఉంది. ఉక్రెయిన్, రష్యా పీస్ డీల్ ఇది కూడా ఈ డిసెంబర్ ఎండ్‌లో కానీ, జనవరి ఫస్ట్ వీక్‌లో కానీ జరిగే ఛాన్స్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే, ఒక స్టెబిలిటీ అనేది మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఓకే. మనకి మేజర్‌గా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, రూపీ వీక్ అయిపోతుంది. దాదాపు 90 దాకా, 91 దాకా వచ్చేసింది. అది కొంచెం స్టెబిలైజ్ అయ్యి 86, 85కి మళ్ళీ వచ్చే ఛాన్స్ రావాలంటే, మన ఇండియాలోకి డాలర్స్ రావాలి. హుహు. డాలర్స్ రావాలంటే ఎఫ్ఐఎస్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం ఎఫ్ఐఎస్ అంతా సెల్లింగ్ చేశారు. మొత్తం ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయారు. 1,20,000 కోట్లు డాలర్స్ వెళ్ళిపోయినాయి పెద్ద బయటికి. అమౌంట్. దాంతో డాలర్స్ వీక్ అవ్వటం వల్ల, అలాగే ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల వల్ల అక్కడ మన ఎన్ఆర్ఐస్ ఎవరికి కూడా మనీ రావట్లా. హుహు. అదివరకు వాళ్ళందరూ ఇండియాకి పంపించేవాళ్ళు. అవును. సో, ఆ రెమిటెన్స్ డాలర్స్‌లో ఉండేది కాబట్టి కొంత డాలర్స్ ఇక్కడొచ్చేది. కానీ ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు కూడా పంపించలేకపోతున్నారు. అక్కడ జాబులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి యెస్. వాళ్ళందరికీ కొంత రిలీఫ్ వస్తే వాళ్ళు కొంచెం ఫ్రీ అయ్యి మళ్ళీ మనీ పంపించే ఛాన్సెస్ వస్తాయి కాబట్టి డాలర్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బాగా తగ్గిపోయినాయి. హ్మ్. కాబట్టి మళ్ళీ రూపీ కూడా తగ్గింది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ ఆల్టర్‌నేటివ్ అసెట్ కింద మళ్ళీ వచ్చే అవకాశాలున్నాయి. ఇవన్నీ కూడా జనవరిలో జరుగుతాయి. అలాగే ఫిబ్రవరిలో ఇది ఉంది కాబట్టి, బడ్జెట్ ఉంది కాబట్టి, సో, హ్మ్. బడ్జెట్ ర్యాలీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఏంటంటే సెలెక్టివ్‌గా మంచి కంపెనీస్‌లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది కరెక్ట్. సో పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి మనకి 2026లో. ఉన్నాయండి. ఎందుకంటే ఎప్పుడైతే పెద్ద పెద్ద నెగెటివ్స్ ఫేస్ చేసామో తర్వాత కొంచెం రిలీఫ్ వస్తది. యెస్. సో, ఈ ఇయర్ మనం 2021, 22 కరోనా ఎలా అయితే ఫేస్ చేసామో 2020 నుంచి 21 ఇప్పుడు 24, 25 చాలా పెద్ద క్రైసిస్ మనం ఫేస్ చేసాం. దాన్ని బయటపడితే ఫైనాన్షియల్‌గా. ఫైనాన్షియల్‌గా చాలా అవును. అవుతుంది. సో, అది 26లో కొంత రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, కాబట్టి మనకి గ్రోత్ కనపడుతుంది. ఓకే. సో అసలు ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి పక్కన పెడితే, డబ్బులున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ల్యాండు, లేకపోతే గోల్డు, లేకపోతే సిల్వరు, లేకపోతే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అని అనుకుంటారు. సో ఎందుకని స్టాక్ మార్కెట్ బెస్ట్ అంటారు మీరు? కరెక్ట్ క్వెషన్ అడిగారు. స్టాక్ మార్కెట్ ఎందుకు బెస్ట్ అంటే, స్టాక్ మార్కెట్ ఎవరికి బెస్ట్? ఎందుకు బెస్ట్? యెస్. ఎవరికి సెట్ అవుతుంది అంటే, ఇండివిడ్యువల్‌గా డెసిషన్ మేకింగ్ తీసుకోగలం. హుహు. సో, దీని మీద కొంత అవగాహన తెచ్చుకొని టైమ్ స్పెండ్ చేయగలం, డెసిషన్ తీసుకోగలం. ఒక సెల్ఫ్ కంట్రోల్ గానీ, సెల్ఫ్ బ్యాలెన్స్ కానీ ఉంది అనుకున్న వాళ్ళకే స్టాక్ మార్కెట్ బెస్ట్ ఆప్షన్. ఓకే. సో, అలా చేయలేని వాళ్ళు, మాకు సెల్ఫ్ కంట్రోల్ లేదు, మాకు ఏ స్టాక్ పిక్ చేయాలో తెలీదు, మాకు టైం సరిపోవట్లేదు అన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ బెస్ట్. ఓకే. సో, అంటే ఇది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇండైరెక్ట్‌గా వాళ్ళేం చేస్తారు, మన ఫండ్‌ని వాళ్ళు మేనేజ్ చేసి మంచి కంపెనీస్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ ఇస్తారు. హ్మ్. దానికి వాళ్ళు కొంత ప్రాఫిట్ తీసుకుంటారు కాబట్టి, మనం ఎటు చేయలేని పని, మనకి టైం లేదు అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌కెళ్ళండి. ఓకే.
సో నాకు ఒక అవగాహన ఉంది. నేను ట్రైనింగ్ తీసుకొని ప్రొఫెషనల్‌గా అవుతాను. సైమల్టేనియస్‌గా నేను ఇన్వెస్ట్‌మెంట్‌లో చేసుకుంటానంటే డైరెక్ట్‌గా స్టాక్ మార్కెట్‌కి రండి. ఓకే. మూడో ఆప్షన్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇప్పుడు మంచి ర్యాలీ వస్తున్నాయి. లాస్ట్ 20 ఇయర్స్‌లో లేని ర్యాలీ ఇప్పుడు ఈ ఇయర్స్‌లో వచ్చింది. పీక్స్‌కెళ్ళిపోయింది. అవును. వెళ్ళిపోయింది. ఇది ఇంకా కంటిన్యూ గూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గోల్డ్, సిల్వర్ ఇప్పుడు స్పెషల్ కేస్‌లాగా చూడాల్సొస్తుంది. ఎందుకంటే డాలర్‌ని ఎవరు నమ్మట్లేదు. హ్మ్. కాబట్టి కంట్రీకి ఎవ్రీ ఫెడరల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొంటున్నాయి. ఓకే. అలాగే సిల్వర్‌కొచ్చి ఏమవుతుందంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ యూసేజ్ పెరిగిపోయింది. హుహు. కాబట్టి ఇప్పుడు సిల్వర్, గోల్డ్‌లో కూడా కొంత అమౌంట్ కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి మనకి. ఎందుకంటే అవి రిటర్న్స్ ఇస్తున్నాయి కాబట్టి. కాకపోతే ఎట్ ఏ టైమ్ కాకుండా బై అండ్ డిప్ లాగా పెట్టుకోవాలి. ఓకే. అంటే ఒకేసారి ఇప్పుడు నేను రూ. 1,00,000 పెడతానంటే ఈ టైంలో ఒక 30% మళ్ళీ తగ్గినప్పుడు కొంత అలా పెట్టుకో. సో మరి స్టాక్ మార్కెట్‌లో చూసుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్ అంటారా? షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్ అంటారా? ఎగ్జాక్ట్‌గా ఏంటంటే వెల్త్ క్రియేట్ అయ్యేది అంటే మంచి సంపద అంతా వచ్చేది లాంగ్ టర్మే. ఓకే. అయితే లాంగ్ టర్మ్‌లో ఆ కంపెనీ నిలబడాలి. హ్మ్. ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను యెస్ బ్యాంక్ కొంటే 5 ఏళ్ల నుంచి అక్కడే ఉంది. సో నేను యాక్చువల్‌గా నా ఫిలాసఫీ కరెక్టే. కానీ నేను చూజ్ చేసుకునే కంపెనీ రాంగు. కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చూడాల్సింది ఏంటంటే కంపెనీ పర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ చేయకపోతే రీషఫిల్ చేసుకోవాలి. ఓకే. సో అది మనం చేసుకోగలగాలంటే మనం ఒక అవేర్‌నెస్ కానీ, ఒక ట్రైనింగ్ కానీ లేకపోతే ఒక ఫిలాసఫీ ఉండాలి మనకి. ఎందుకు కొంటున్నాను? ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాను? హ్మ్. సో అలా మనం చేసుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. సో షార్ట్ టర్మ్ ఏంటంటే ఇప్పుడు నాకు ఉన్న ఫైనాన్స్ సిట్యుయేషన్‌లో నాకు మంత్లీ కొంత అమౌంట్ కావాలి. లేతే మంత్లీయో, రిటర్న్ క్వార్టర్లీయో గావాలి అంటే. కొంత అమౌంట్ రిటర్న్ కావాలి. హ్మ్. నేను ఉన్న జాబ్స్ కానీ లేకపోతే ఇవాళ ఉన్న కండిషన్స్‌లో ఏంటంటే ఈఎంఐలు పెరిగిపోతున్నాయి. హ్మ్. శాలరీలు తగ్గిపోతున్నాయి. సో హ్మ్. ఒక్కొక్కసారి జాబ్స్ కట్ ఆఫ్ అవుతున్నాయి. సో ప్రెజెంట్ నేను బతకడానికి నాకు ఒక ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా జాబ్స్ చేసుకోలేము. అవును. అలాంటి వాళ్ళకేంటంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాగా బిజినెస్ లాగా ఇది చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే కంపల్సరీ మీరు ట్రైనింగ్ తీసుకొని ఒక ప్రొఫెషనల్స్ టచ్‌లో ఉంటే మీకు రిస్క్ మేనేజ్మెంట్, రివార్డ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే. సో డబ్బులు ఉండి ఆ డబ్బులతో అవసరం లేదు అనుకున్న వాళ్ళేమో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి వెళ్ళాలి. సో నాకు డబ్బులు అవసరం అన్న వాళ్ళేమో షార్ట్ టర్మ్ చేసుకోవాలి. పోర్ట్‌ఫోలియో అనేది ఎలా హ్యాండిల్ చేసుకోవాలంటారు? పోర్ట్‌ఫోలియో ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి మనం పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. హ్మ్. అంటే ఏంటంటే పోర్ట్‌ఫోలియో ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఓకే. కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్. సో ఈ కంపెనీలు మనని ధనవంతులు చేయాలి అని ఒక మంచి కంపెనీస్‌ని పెట్టుకొని వాటిల్లో ఏంటి సెక్టార్ వైస్‌గా బ్యాంకింగ్ సెక్టార్ అని, ఐటీ సెక్టార్ లేకపోతే గ్రోయింగ్ సెక్టార్స్ ఏమున్నాయి. హుహు. ఆటోమొబైల్ అలాగే ఇప్పుడు తీసుకుంటే డిఫెన్స్ సెక్టార్ కానీ, రైల్వేస్ కానీ తర్వాత ఏవైతే గ్రోత్ ఉన్నాయి మోనోపోలీలో ఉన్నాయి. సో ఓకే. అలాంటి స్టాక్స్‌ని మనం సెలెక్ట్ చేసుకొని వాటిని చాలామంది ఏం చేస్తారంటే ఒక 50 కంపెనీలు, ఒక 30 కంపెనీలు అలా పెట్టుకుంటారు. హ్మ్. సో అలా కాకుండా ఒక మాక్సిమం 15 కంపెనీస్. మీ దగ్గర రూ. 1,00,00,000 ఉన్నా ఒక 15 కంపెనీలు పెట్టుకుంటే వాటిలో రొటేషన్ చేసుకోవటం, వాటిని రివ్యూ చేసుకోవటం ఈజీ అవుతుంది. సో అలా మనం ఒక పోర్ట్‌ఫోలియో డెవలప్ చేసుకోవాలి. ఆ మోడల్ పోర్ట్‌ఫోలియోని ఎవ్రీ క్వార్టర్లీ రివ్యూ చేసుకుంటారు. ఓకే. ఇక్కడ చాలామంది ఏంటంటే మీరు చేసే మేజర్ మిస్టేక్ ప్రైస్ బేస్డ్‌గా రివ్యూ చేస్తారు. కానీ ఇన్వెస్టర్ అనేవాళ్ళు ఇవాళ ప్రైస్‌ని కాదు పట్టించుకోవాల్సింది. కంపెనీ పెర్ఫార్మెన్స్, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీటు, అసలు ఆ కంపెనీ లాస్ట్ క్వార్టర్‌కి, ఈ క్వార్టర్‌కి బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది? ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? సో ఓకే. ఫండమెంటల్ అనాలిసిస్‌లోనే ఉండాలి తప్ప ప్రైస్ యాక్షన్‌లో ఉండకూడదు. హుహు. చాలామంది చేసే మిస్టేక్ అది. పోర్ట్‌ఫోలియో అన్ని 5 ఇయర్స్ అన్నోళ్ళు ఇవాళ రేట్ చూసుకుంటూ ఉండి, ఇవాళ పెరిగింది, తగ్గింది. ఇవాళ యాప్స్‌లో ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఇవాళ ఎంత ప్రాఫిట్ ఉంది, లాస్ ఉంది అని చూపిస్తే వాటిని మనం ఏదో ఒకటి చేస్తుంటాం. ఓకే. సో అలా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అది 5 ఇయర్స్ ఉంచుకుందాం అన్నప్పుడు 5 ఇయర్స్ ఉండాల్సిందే. హుహు. మధ్యలో అప్ అండ్ డౌన్స్ ప్రైస్ అవుతుంటాయి. బట్ కంపెనీ ఎలా ఉంది, ప్రాఫిట్ లాస్ ఉందా, ఎంత ఉంది, ఎక్స్‌పోర్ట్ ఎలా ఉంది, కంపెనీ గ్రోత్ ఉందా, అది ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. సో మోర్ దెన్ దట్ అసలు ఎంట్రీ పాయింట్ ఎలా, ఎగ్జిట్ పాయింట్ ఎలా అనేది గూడా కొంతమందికి తెలిసుండదు. అంటే మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అవును. మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు విచ్ ఈస్ ద బెస్ట్ అంటారు?
ఇదంతా రావాలంటే అండి కొంత మనం ఏంటంటే అసలు ముందు మనం స్టాక్ మార్కెట్లోకి వచ్చి కొంత అనుభవం అలా వచ్చాక మనకు అర్థమవుతుంది. ఒకటి రెండు మిస్టేక్స్ మనం జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు దీనిలో ఉన్న వాళ్ళ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతూ ఉంటే మనకి ఏ కంపెనీని ఎలా పట్టుకోవాలి ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు దీనికంటే ఒక ట్రైనింగ్ ఉంది. అలాంటివి తీసుకోవటం అప్పుడు మీకు అసలు వాట్ ఈజ్ వాట్ అనేది క్లారిటీ వస్తుంది. ఎస్. సో బట్ అలా రావాలన్నా లేకపోతే ముందు అసలు ఎక్స్పర్ట్స్ని వింటూ ఉండటం చేసుకుంటే మనకి ఏ కంపెనీలు బాగున్నాయి, ఎంట్రీ పాయింట్ ఎలా ఉంది ఏంటి అని తెలుస్తుంటాయి. ఎస్. సో ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం, మరి ఈ 10 డేస్ 15 డేస్ మార్కెట్ అయితే పర్లేదంటారా? పర్లేదండి, మార్కెట్స్ బాగానే ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.